డీడీసీ న్యూస్ కి స్వాగతం. జగిత్యాల జిల్లాలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట తను కొనుక్కున్నటువంటి భూమిని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నప్పటికీ మ్యూటేషన్ చేయడం లేదని గతంలో ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు ఆఫీసుల చుట్టూ తిప్పిస్తున్నారని కరీంనగర్ కు చెందిన గుర్రాల రవీందర్ మీడియాకు తెలుపుతూ తనకు తగిన న్యాయం చేయాలంటూ తన ఆవేదన వ్యక్తపరిచారు. నా పేరు గుర్రాల రవీందరు. మీడియా మిత్రులకి ఉదయం వందనాలు. అయ్యా, నేను కూలినాలు చేసుకొని ధర్మపూర్లో ఒక 20 గుంటల భూమి కొనుక్కున్నా. మరి ఆ భూమికి పూర్తి స్థాయిలో అన్నీ క్లియర్గా ఉన్నాయని చెప్పి నాకు అమ్మిన వాళ్ళు చెప్పారు. నేను కూడా చూసుకున్నా. మరి దాన్ని వదిలిపెట్టి నేను రెవెన్యూకి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించిన ఛానల్స్ మొత్తం కట్టినా. రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత పట్టా పాస్ బుక్లు ఇచ్చి నాకు మోటివేషన్ చేయడానికి ధర్మపురి ఎంఆర్ఓ గారు నానా రకాల ఇబ్బందులు పెట్టి మరి చేస్తాం, మాపు చేస్తాం, రేపు చేస్తామని చెప్పి ఆడియో వారికి అప్పచెప్పడం జరిగింది. ఆడియో వారి చుట్టూ దాదాపు మే 31 నుంచి ఇప్పటి వరకు తిరుగుకుంటూనే ఉన్నా. మరి ఇప్పటి వరకు కూడా నాకు న్యాయం జరగలేదు. ఆడియో వారు కూడా చేస్తా అని చెప్పి ఆడియో వారికి ఇవ్వడం జరిగింది. ఉన్న ప్రజావాణిలో కూడా నాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి నేను దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. ఆ దరఖాస్తు రెవెన్యూ అధికారి దగ్గర పెట్టుకొని మరి ఇప్పటి వరకు దానికి స్పందించడం లేదు. మరి ఏదైనా ఉంటే నా మోటివేషన్ ఎవరో చెప్పి ఆపుతామని అంటున్నారు. ఎవరు అనే క్యాండిడేట్ మరి ఆయన అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి, ఏ వ్యక్తి అన్నా మాకు తెలియకుండా నీవు దీని మీద కాంప్లికేట్ ఉన్నది, దీన్ని ఆపద్దని చెప్పి పైనుంచి వస్తున్నాడు. పై ఉన్న అధికారులు ఎవరు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మరి అట్లా కాకుండా మేమేమనుకుంటున్నాం అంటే రెవెన్యూ అధికారుల దగ్గర పెద్ద మొత్తంగా ఎంఆర్ఓను ఆర్టీఓ ఇద్దరు తీసుకొని ఇలా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, నాకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మంత్రి గారు కూడా తెలియజేస్తా ఉన్నా. ఏమంటే ఇవాళ అక్రమార్కులను వదిలిపెట్టమని చెప్పింది కనుక మరి ఇలా నాకు జరిగిన అన్యాయానికి ఇలా ఈ అధికారులు దాదాపు 2 నెలల నుంచి నన్ను ఇలా తింపుకుంటా ఉన్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులపై చర్యలు తీసుకోవాలి. వెంటనే నా పట్టా పాస్బుక్లు నాకు ఇప్పించి జమబందీ చేసి నాకు న్యాయం చేయాలని చెప్పి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కోరుతా ఉన్నాను.